తన కల నిజం చేసుకోవడానికి 11 ఏళ్ల చిన్న వయసులో ఇంటిని తల్లిదండ్రుల్ని వదిలేసి ముంబై మహానగరానికి వచ్చి నానా అవస్థలు పడి 3 ఏళ్ల పాటు కేవలం టెంట్లోనే ఉండి కడుపు నింపుకోవడం కోసం పానీపూరి అమ్మి పట్టుదలతో సక్సెస్ సాధించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కిన యంగ్ బ్యాట్స్మెన్ గురించి మీకు తెలుసా? రైజింగ్ స్టార్స్ ఇన్ ఇండియన్ క్రికెట్ అనే ఈ సిరీస్ లో మొట్టమొదటిగా యశస్వి జైస్వాల్ గురించి తెలుసుకుందాం. యశస్వి జైస్వాల్ 2001 సంవత్సరం డిసెంబర్ 28వ తేదీన ఉత్తరప్రదేశ్ లోని సూర్యాలో జన్మించాడు. ఇతని తండ్రి పేరు భూపేంద్ర జైస్వాల్, తల్లి పేరు కంచన్ జైస్వాల్. తండ్రి ఒక చిన్న హార్డ్వేర్ స్టోర్ నడుపుతూ ఉండేవాడు. తల్లి హౌస్ వైఫ్. ఈ దంపతులకున్న 6 మంది పిల్లల్లో యశస్వి జైస్వాల్ 4గోవాడు. ఆ విధంగా యశస్వి జైస్వాల్ది ఒక లోవర్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ అన్నమాట. యశస్వి తన 11వ ఏటనే ముంబైకి వచ్చేశాడు. చేతిలో డబ్బు లేదు. ముంబైలో ఎవరు స్నేహితులు గాని తెలిసిన వాళ్ళు గాని లేరు. కేవలం క్రికెట్ పట్ల ప్యాషన్, క్రికెట్ లో ఏదో సాధించాలనే తపన. ఈ రెండే యశస్విని ముంబైలోని కష్టాలని తట్టుకునేలాగా నిలబెట్టాయి, శక్తినిచ్చాయి. డియర్ ఫ్రెండ్స్, యశస్వి జైస్వాల్ ముంబైలో 3 ఏళ్ల పాటు కేవలం ఒక టెంట్ లో ఉన్నాడు. చిన్న చిన్న కూలీ పనులు చేశాడు. అయితే క్రికెట్ ప్రాక్టీస్ మాత్రం మానలేదు. చాలా రోజులు తాను ఖాళీ కడుపుతో పడుకున్నానని యశస్వియే చెప్పాడు. బ్రతకడం కోసం పానీపూరి అమ్మేవాడు. ఇలా 3 ఏళ్ల స్ట్రగుల్ తర్వాత జ్వాలా సింగ్ అనే క్రికెట్ కోచ్ యశస్వి జైస్వాల్ లోని టాలెంట్ గుర్తించాడు. జ్వాలా సింగ్ యశస్వి ఉండడానికి ఒక చోటు ఇచ్చి అతనికి తానే గార్డియన్, మెంటరు కూడా అయ్యాడు. 2015 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా యశస్వి జైస్వాల్ లైమ్ లైట్ లోకి వచ్చాడు. అది ఎలాగంటే, ఒక గైల్స్ షీల్డ్ మ్యాచ్ లో 319 పరుగులు చేసి నాట్అవుట్ గా మిగిలాడు యశస్వి. దాంతో అతను లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా ఎక్కాడు. అంతే. ఆ తర్వాత యశస్వి ఇంక వెనక్కి తిరిగి చూడలేదు. 2018-19లో జరిగిన విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్ లో ముంబై టీంలో యశస్వి జైస్వాల్ మొట్టమొదటిసారిగా ఆడాడు. 17 సంవత్సరాల వయసులోనే 154 బాల్స్ 203 పరుగులు చేసి లిస్ట్ ఏ క్రికెట్ లో డబుల్ సెంచరీ చేసిన యంగెస్ట్ ప్లేయర్ గా రికార్డుకి ఎక్కాడు యశస్వి. అతని ప్రతిభకి గుర్తింపు లభించడం మొదలైంది. అండర్-19 నేషనల్ క్రికెట్ స్క్వాడ్ లో సెలెక్ట్ అయ్యాడు. అండర్-19 ఫైనల్స్ లో బంగ్లాదేశ్ చేతిలో ఇండియా ఓడిపోయినప్పటికీ యశస్వి జైస్వాల్ మాత్రం ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డు దక్కించుకున్నాడు. ఆ టోర్నమెంట్ లో హైయెస్ట్ రన్స్ స్కోర్ చేసిన బ్యాట్స్మెన్ కూడా యశస్వియే. 2020లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఐపీఎల్ లో అడుగు పెట్టాడు యశస్వి. 2023లో ముంబై ఇండియన్స్ పైన తన మొట్టమొదటి సెంచరీ చేశాడు యశస్వి. మే 11, 2023న 13 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ చేసి ఫాస్టెస్ట్ ఐపీఎల్ హాఫ్ సెంచరీ చేసిన బ్యాట్స్మెన్ గా యశస్వి జైస్వాల్ రికార్డుకెక్కాడు. విరాట్ కోహ్లీలోని సమయస్ఫూర్తి, వీరేంద్ర సెహ్వాగ్ లోని దూకుడు, ఈ 2 యశస్వి జైస్వాల్ లో ఉన్నాయని క్రికెట్ పరిశీలకులు అంటూ ఉంటారు. అతని వయస్సు కేవలం 21 సంవత్సరాలు. సో ఈ యంగ్ రైజింగ్ స్టార్ కి క్రికెట్ లో బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని ఆశిద్దాం.